హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో వెనకాల చూస్తున్నారు కదా లండన్ బ్రిడ్జ్ అనమాట. సో మొత్తానికి అయితే వచ్చేసి థేమ్స్ రివర్ మీద ఉంటుంది లండన్ బ్రిడ్జ్. సో ఆ లండన్ బ్రిడ్జ్ అయితే చూపిస్తాను మీకు. మొత్తానికి అయితే వచ్చేసి ఎప్పటి నుంచి వద్దాం పెండింగ్ వర్క్ అంటే వేరే వర్క్ మీద వచ్చాను. ఇటువైపు అయితే చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. సో నా బ్యాక్ అంతా కూడా ఫుట్పాత్ ఇలా ఉంటుందన్నమాట మొత్తము. సో లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇట్లా ట్రాక్స్ ఉంటాయి, వాకింగ్ ట్రాక్స్ మీద. సో చాలా క్లీన్గా ఉంది. సెంట్రల్ లండన్ అనమాట ఇది మొత్తం. ఒకసారి సో లోపలికి కూడా వెళ్ళొచ్చు, మనం టికెట్ తీసుకొని అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒకసారి చూద్దాము. సో ఇది లండన్ బ్రిడ్జ్ ఎంట్రన్స్. ఇది ఇటువైపు వెళ్ళే వాళ్ళకి ఇది ఎంట్రన్స్, అటువైపు వచ్చే వాళ్ళకి అదే ఎంట్రన్స్ అనమాట. సో లండన్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. సో ఇట్లా ఐరన్ అండ్ అల్యూమినియం స్ట్రాప్స్తో, హెవీ స్ట్రాప్స్తో ఇవి సపోర్టింగ్ ఉంటుందన్నమాట మొత్తము. సో ఇక్కడ రైట్ సైడ్ కూడా అలాగే ఉంది మొత్తము. అండ్ ఎన్ని ఉన్నాయని చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అనమాట. సో మొత్తం 14 సపోర్టింగ్ స్ట్రిప్స్తో ఈ సపోర్టింగ్ అయితే ఉంటుంది బ్రిడ్జ్ అనేది. సో ఎంతోమందికి చాలా ఇష్టమైన బ్రిడ్జ్. లండన్ వస్తే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా వాకింగ్ ట్రాక్స్, ఫుట్ పాత్స్ ఉన్నాయి. సో వాటి మీద వెళ్ళాలన్నమాట మనం. సేమ్ లండన్ రూల్స్ అన్నీ ఇక్కడ కూడా. అండ్ మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 11 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 11 అవుతుంది అనమాట మొత్తం. అండ్ ఏదైనా బ్రేక్ డౌన్ అయింది కాబట్టి పోలీసులు అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు పైకి, మీకు చూపిస్తాను. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా థేమ్స్ రివర్. ఇదంతా థేమ్స్ రివర్. అండ్ రైనింగ్ అవుతుంది. సో క్లౌడీగా ఉంది కాబట్టి రైనింగ్ అవుతుంది కాబట్టి తక్కువ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. వెహికల్స్ అండ్ టూరిస్ట్ కూడా. రైట్ సైడ్ క్రూజెస్ కూడా చూపిస్తాను మీకు. ఎంత పోలీస్ కార్ అనమాట ఇది మొత్తం. ఇదంతా బ్రేక్ డౌన్ అయింది పోలీస్ కారు. థేమ్స్ రివర్ అక్కడ వచ్చేసి బట్లర్స్ వార్ఫ్. అండ్ ఇదంతా ఐటీ బిల్డింగ్స్ అనమాట మొత్తం. కంపెనీ డిఫరెంట్ ఐటీ బిల్డింగ్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ప్యాసింజర్ షికారు ఉంటుంది కదా, బోట్ షికారు అట్లాగా అనమాట. సో బోట్స్ అన్ని రెడీ చేసి ఉంచారు వీళ్ళు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్. టికెట్ కొనుక్కొని ఎక్కితే వీళ్ళు మొత్తం ఒక రౌండ్ అయితే తిప్పుతారనమాట మొత్తం. అండ్ స్పీడ్ బోట్ ఇది. సో గాలి వస్తుంది కాబట్టి అదే దాని అంతటా అదే వెళ్ళిపోతుంది. సో స్పీడ్ బోట్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అనమాట. లాంగ్ బోట్స్, షార్ట్ బోట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. మన బడ్జెట్ బట్టి మనం వెళ్ళిపోతాం. అక్కడ ఆపోజిట్లో వస్తుంది మాత్రం పెద్ద బోట్. సో ఒకేసారి 50-100 మెంబర్స్. ఇదంతా ఓపెన్ స్పేస్. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గరికి ఓపెన్ స్పేస్ అయితే ఉంది మొత్తం. ఇక్కడ సీ ఇన్సైడ్ అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడానికి డోర్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికైతే అటు సైడ్ ఎంటర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఇదంతా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే లోపల ఏముందో కూడా అన్నీ చూసుకోవచ్చు అనమాట మొత్తం. చూడండి మొత్తం అలా ఉందో. సో ఆపోజిట్లో బోట్ అయితే వచ్చేస్తుంది ప్యాసింజర్స్తో. సో టూరిస్ట్ బోట్ అంటాం కదా అట్లాగనమాట. సో అంతా తిప్పేసి అంతా చూపించేసి విజిటింగ్ ప్లేసెస్ అంటే అన్నీ చూపించేసి రిటర్న్ వచ్చేస్తుంది. ఇది అంతా ఒక నేచర్, ఇదంతా ఒక ఏరియా, అంతా ఒక వరల్డ్, ప్రపంచం ఇదంతా కూడా. సో ఇదంతా ఒక ఏరియా. ఇంకొకటి సో ఇక్కడ కూడా అదర్ సైడ్ అనమాట. సో ఇందాక చూపించింది ఇంకోటి. ఇది ఇంకో బిల్డింగ్, ఇది ఇంకో బ్రిడ్జ్ దగ్గర, ఇంకొక పిల్లర్ దగ్గర అనమాట మొత్తం. ఇది చూడండి అలా స్టాండ్ బై ఉందో మొత్తం. ఈ రాడ్స్ మీద స్టాండ్ బై అయితే ఉంది మొత్తము. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా ఇవి ఐరన్ బ్రిడ్జెస్ అనమాట మొత్తం. ఇది అంతే ఏంటంటే టవర్ బ్రిడ్జ్, కానీ వీటిని టవర్ లాగా పిలుస్తున్నారు. కానీ దగ్గర నుంచి వస్తే మాత్రం హెవీ ఐరన్ రాడ్స్ అనమాట. ఇవి చాలా గట్టిగా ఉన్న, పన్ను కూడా పడదు అసలు. ఎంత గాలి వచ్చినా ఎంత దుమ్ము వచ్చినా కూడా. సో అట్లా ఉంటుంది అనమాట మొత్తం. సో అదొక పిల్లరు, ఇదొక పిల్లర్, అండ్ అవుట్ సైడ్ ఇంకో పిల్లర్ ఉంటుంది. సో అట్లాగా మనం చూడొచ్చు. సో అటువైపు వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. కస్పన్నాకి వెళ్ళినప్పుడు అటువైపు లోపలికి వెళ్ళి చూపిస్తాను అనమాట. లోపలంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మొత్తం మనం. సో వెనకాతలు అయితే మీకు టవర్ బ్రిడ్జ్ సెకండ్ పిల్లర్, అండ్ ఇంకొకటి ఉంది ఆపోజిట్లో థర్డ్ పిల్లర్ అనమాట. సో సిగ్నలింగ్ సిస్టమ్ కానీ అంత నార్మల్గా ఉంటుంది మొత్తం. అటువైపు రైట్ సైడ్కి వెళ్తే మాత్రం మనం లోపలికి వెళ్ళడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇదంతా వచ్చేసి థేమ్స్ రివర్ మొత్తం. అండ్ రైట్ సైడ్ కూడా క్రూజెస్ అవి ఉన్నాయి. సో లొకేషన్ అయితే అదిరిపోయింది. బిల్డింగ్స్, ఆఫీసెస్ అంతా కమర్షియల్ ఏరియా అనమాట మొత్తం. ఇదంతా కమర్షియల్ ఏరియా.
అండ్ బోట్ షికార్స్కి కానీ కమర్షియల్ ఏరియా కానీ చాలా హై టెక్నాలజీ ఏరియా అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి అంతా సెంట్రల్ లండన్ కాబట్టి మనం దీనికి ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ లొకేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి టవర్ బ్రిడ్జ్లోకి ఎక్స్ప్లోర్ చేయాలంటే లోపలికి వెళ్ళి టికెట్ కొనుక్కోవాలి. నేను మీకు అంతా చూపిస్తాను లోపలంతా కూడా. ఇది లాస్ట్ పిల్లర్. సో 1, ఇది మెయిన్ సెంటర్ అండ్ అవతలది 3 అండ్ అవతలది 4, మొత్తం 4 పిల్లర్స్ అనమాట మొత్తం. సో ఈ సెంటర్ పిల్లర్ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి లోపలికి. అండ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది అనమాట. సో మీకు చూపిస్తాను టవర్ బ్రిడ్జ్ అని చెప్పి మొత్తం రాసి ఉంటుంది, అంతా చదివిస్తాను మీకు చూడండి.